వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈ రోజు అయితే మన కిచెన్లో మీకు నేను మునక్కాయ రసంని ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నానండి. మునక్కాయ టొమాటో రసం అన్నమాట. మనం టొమాటో రసం చేసుకుంటూ ఉంటాం కదా, అలానే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. చాలా బాగుంటుందండి. ఇలా మాకు కూడా మా సైడ్ అయితే మేము ఇలా మునక్కాయలు వేసుకొని చేసుకోము, ఓన్లీ టొమాటో రసం చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మా పక్కన ఆంటీ వాళ్ళు అయితే ఎక్కువగా ఇలా రసంలో అయితే ఖచ్చితంగా మునక్కాయలే వేసుకొని చేసుకుంటారంట. ఆంటీ చెప్తే ఇంకా అప్పుడు నేను కూడా ట్రై చేశాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రసంని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనకి కావాల్సినన్ని టొమాటోస్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. బాగా పండిన టమాటాలు తీసుకోండి, రసంకి చాలా బాగుంటుంది. నేనైతే 10 నుంచి 12 వరకు అయితే టమాటాలు తీసుకున్నానండి. వీటిని కుక్కర్లోకి వేసేసుకొని అందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, అలాగే తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మీరు ఈ టొమాటోస్తో పాటు చింతపండు కూడా వేసేసుకోవచ్చండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత. నేను తర్వాత మునక్కాయలు ఉడికించేటప్పుడు వేస్తాను, మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకోండి, సరిపోతుంది. విజిల్ పెట్టేసేయాలి, ఒక 2 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం మెంతికూర తీసేసుకోవాలి. ఈ మెంతాకు తీసేసుకొని వాటర్లో వేసేస్తే కాసేపు అందులో ఏమైనా మట్టి ఉంటే పోతుంది. తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోండి ఆ మెంతికూరని కూడా. ఇంక ఇక్కడ టమాటోస్ అయితే బాగా ఉడికిపోయాయి 2 విజిల్స్కి. మూత తీసేసి బాగా దీనిని మెదిపేసుకోవాలి. ఇలా బాగా మెదిపేసుకోండి టొమాటోలంతా. మీరు కుక్కర్లో కాకపోయినా నార్మల్ గిన్నెలో కూడా ఉడికించేసుకోవచ్చండి, మీకు ఎలా నచ్చితే అలా అయితే ఉడికించేసుకోండి. ఇలా పెద్ద పెద్ద టొమాటో ముక్కలు ఉంటాయి కదా, అవి తీసేసేయాలి. అన్నీ తీయాల్సిన అవసరం లేదండి, అన్నీ తీసేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు. ఇలా పెద్ద పెద్ద తొక్కలు అయితే తీసేస్తున్నాను. ఇలా చిన్న చిన్నవి అయితే అలానే ఉంచేసాను, మాకు అలానే ఇష్టం అనమాట. ఇలా అయితే ఈ టొమాటోల్ని బాగా మెదిపేసి తొక్కలు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మరీ పలుచగా లేకుండా కొంచెం చిక్కగానే పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు మనం రసం పౌడర్ వేసేసుకోవాలి. ఈ రసం పౌడర్ అయితే బయట షాప్లోది కాదు, ఇంట్లోనే చేసిందనమాట. మీకు ఎవరికైనా రసం పౌడర్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి, మన ఛానల్లో ఉంది. ఈ రసం పౌడర్ వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా పక్కకు పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసి, రసంకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలు అయితే గిల్లి వేసాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా కొంచెం వేసేసుకోవాలి. వేసేసుకొని వీటితో పాటే మెంతికూరని ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా మెంతికూరని, ఆ మెంతికూరని కూడా కొంచెం వేసేసుకోండి. వేసేసుకొని ఇంకా బాగా కలిపేసి వేయించుకోవాలండి. మెంతికూర కొంచెం చేదుగా అనిపిస్తుంది కదా, కొంచెం బాగా వేయించండి. అస్సలు అంటే మనం రసం చేసిన తర్వాత అస్సలు చేదు ఉండదండి, ఇలా వేయించేటప్పుడు కొంచెం బాగా వేయించుకుంటే సరిపోతుంది అంతే. తర్వాత ఇందులోకి మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. మునక్కాయలు అయితే నేనైతే ఒక 3 మునక్కాయలు అయితే తీసేసుకున్నాను. మీరైతే మునక్కాయలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసేసుకోవచ్చు అనమాట, అదైతే మన ఇష్టం. వేసేసుకొని ఇవి చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు అయితే వేసేసాను. వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసి, మునక్కాయలు చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా వేయించేటప్పుడు. బాగా కలిపేసి కొంచెం సేపు వేగనివ్వండి. ఇలానే ఆయిల్లో కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చెప్పాను కదా, కుక్కర్లో టొమాటోస్ ఉడికించేటప్పుడు చింతపండు కావాలంటే వేసుకోవచ్చని, అలా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు వేసేసుకోవాలి. అది చింతపండు రసం అనమాట ఇందాక వేసింది. ఇప్పుడేమో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ టొమాటోస్ని మెదిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే వేసాను. ఒక కప్పుతో చింతపండు రసం వేసాను, ఇంకొక కప్ వచ్చేసి ఆ టొమాటో నీళ్ళు అయితే వేసేసాను అనమాట. 2 వేసేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పోపు వేసేటప్పుడు వెల్లుల్లి మర్చిపోయానండి, దానికోసమే ఇప్పుడు వేసేస్తున్నాను. మీరు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి అయితే వేసేసుకోండి. వేసేసుకొని కాసేపు వేయించేసుకోండి. ఇంకా మర్చిపోయాక తప్పదు కదండి, దానికోసమే ఇంక ఉడికేటప్పుడు వేసేసాను. కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఉడికించేసుకోండి కాసేపు. మూత పెట్టేస్తే కొంచెం త్వరగా ఉడికిపోతాయి. ఇక్కడ మూత పెట్టేసి నేను ఉడికించేసాను. ఒకసారి చెక్ చేసేసుకోండి మునక్కాయ ఉడికిందా లేదా అని చెప్పి. ఒకవేళ ఉడకకపోతే వాటర్ తక్కువ అనిపిస్తే ఆ టొమాటో నీళ్ళే ఉన్నాయి కదండి, నార్మల్ వాటర్ వేయకుండా మనము ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఆ టొమాటో నీళ్ళని వేసుకొని కాసేపు ఉడికించుకోండి. ఆ మునక్కాయ ఉడికిన తర్వాత ఇందులోకి ఆ టొమాటో నీళ్ళని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇంకా సాల్ట్ తర్వాత కొంచెం బెల్లం కూడా వేసేసుకోవాలి, చిన్న బెల్లం ముక్క వేసేసుకోండి. కొంచెం ఇంగువ అయితే వేసేసాను.
వేసేసి ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా కొంచెం ఉడకనివ్వాలండి ఈ రసంని. ఇలా పొంగుకొచ్చింది కదా, బాగా పొంగు పట్టిన తర్వాత ఇలా కాసేపు అయితే ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. ఇలా రసం అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా అయితే తప్పకుండా మీరు కూడా. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.